ఈరోజు మన రెసిపీ చామదుంపల పులుసు, చామగడ్డలు అని కూడా అంటారండి. నేనైతే ఎప్పుడు ఈ కర్రీని తినలేదు, నాకు ఇష్టం ఉండదు. కానీ ఫస్ట్ టైం అనమాట. చామగడ్డలు శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకోండి. దుంపలు, చిన్న దుంపలు అయితే దుంప సైజు వండుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత మీకు తెలిసిందే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకోండి, టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోండి. ముందుగా బాణీ పెట్టి కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ మెంతులు వేయండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేపండి. మీకు అందరికీ తెలుసు ఈ స్టేజ్లోనే మనం ఉప్పుని, పసుపుని కూడా యాడ్ చేసుకుంటాం. ఆ ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటీ వేసుకొని బాగా వేపండి. టమాటీ కూడా బాగా సగ్గిపోయి మెత్తపడిన తర్వాత బాగా చూసుకోండి. ఈ స్టేజ్లో మనం కారం వేసుకుంటాం. బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపి 1 నిమిషం అలా మూతపెట్టి ఉంచండి. ఆ తర్వాత మనము కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకొని, అంటే నిమ్మకాయ చింతపండు తీసుకోండి సరిపోతుంది. దాన్ని గుజ్జు తీసుకొని వేసుకోవాలి. మీకు చూసుకోండి, అంటే పులుసు కదా, కన్సిస్టెంటీ కొద్దిగా చిక్కగా, పలచగా, దాన్ని బట్టి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి. అయితే ఈ పులుసులో చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏది అంటే చిన్న బెల్లం ముక్క. ఈ బెల్లం ముక్క వేసిన తర్వాత ఆ పులుసు టేస్టే చాలా మారిపోతుందండి. ఎవ్వరు తినని వాళ్ళు కూడా ఈ పులుసు మీరు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. తపేలా కూడా ఇంకా ఏమీ ఉండదు, మొత్తం అంతా క్లీన్ చేసినట్టు తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చామదుంపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా